ఉదయం నిద్ర లేవగానే యూజువల్గా అడుగు అంటే కంప్లీట్ 7-8 అవర్స్ రెస్ట్ తీసుకొని తిరిగి అడుగు కింద పెట్టినప్పుడు మడమలో విపరీతమైన పెయిన్ వస్తుంది. దాన్ని మనం హీల్ స్పర్ పెయిన్ అంటాము, లేకపోతే ప్లాంటార్ ఫేషియైటిస్ అంటాము, సో క్యాల్కేనియల్ పెయిన్ అంటాము. సో ఇవి మనకు యూజువల్గా హీల్ పెయిన్ అన్యూజువల్ ప్రజెంటేషన్ ఉంటుందండి. మడమలో ఉన్న ఎముక క్యాల్కేనియం బోను అది దాని కింద ఉండే మజిల్స్ టిష్యూ కానీ ఫేషియా అంటే మజిల్ ఫైబర్స్ లాగా ఉంటాయి. ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే సమ్ ఇన్ఫ్లమేషన్ ఒత్తిడికి లోనే నొప్పి రావడం, ఆ యొక్క స్పర్ యొక్క అంటే క్యాల్కేనియం బోను ఫేషియాకి అటాచ్మెంట్ ఉంటుంది. ఆ స్పర్న్ ఏమైతే ఇరిటేట్ అయినా కూడా, ఇన్ఫ్లమేషన్ అయినా కూడా, లేదా సమ్ టైమ్స్ అది కంప్రెస్ అవటం వల్ల మనకు ఈ యొక్క హీల్ పెయిన్ అనేది పొద్దున్న లేచి అడుగు పెట్టినప్పుడు పెయిన్ వస్తుంది. ఆ తర్వాత మెల్లగా పని చేసుకుంటూ పోతే మధ్యాహ్నం కల్లా తగ్గిపోతుంది. దీని అర్థం ఏంటంటే అది ఎండ ఉన్న రోజు తక్కువ ఉంటుంది నొప్పి, ఎండ లేని రోజు చల్లో నొప్పి ఎక్కువ ఉంటుంది. దీని యొక్క పర్టికులర్ క్యారెక్టర్ అండి. సో మనం డే టైం మార్నింగ్ లేచినప్పుడు నొప్పి ఉన్నా మధ్యాహ్నం సాయంత్రం వరకు అది ఎప్పుడైతే మనకు టెంపరేచర్ పెరుగుద్దో ఆటోమేటిక్గా ఈ యొక్క పెయిన్ అంటే దిస్ ఈజ్ ఆల్సో ఒక థర్మల్ థెరపీ లాగా పనిచేస్తుంది. అందుకని ఫిజియోథెరపీలో దీన్ని స్పెసిఫిక్గా షార్ట్ వేవ్ డయాథర్మీ కానీ లేకపోతే ఇతరత్ర పరికరాల ద్వారా హీట్ జనరేట్ చేసి ట్రీట్ చేస్తారు. సో హీల్ స్పర్ కానీ లేకపోతే క్యాల్కేనియల్ స్పర్ కానీ అన్నీ ఒకటే నేము. సో దీనికి సంబంధించిన ఎక్స్రే ఒకటి ఏపీలాటరల్ తీసుకొని ఎముక దాని యొక్క రిలేషన్స్ కండరం యొక్క రిలేషన్ చూసుకోవాలి. క్రాక్స్ ఎక్కువ హీల్లో ఉంటే దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆయనకు చలికాలంలో కాళ్ళు చలి నీళ్ళకు తగిలినప్పుడు కూడా సివియర్ పెయిన్ వస్తుంది. సో యూజువల్గా ఎర్లీ మార్నింగ్ లేవగానే పాదాన్ని కింద పెట్టకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఆడించి ఆ తర్వాత మీరు అడుగు కింద పెడితే డెఫినెట్లీ మీకు పెయిన్ ఉండదు. తద్వారా కూడా వామప్ అవటం వల్ల నీలో పెయిన్ ఉండదు. మీరు యథావిధిగా అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. కానీ ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇతరత్ర రోగాలు ఉంటాయి కంట్రోల్ చేసుకుంటే ఈ హీల్ పెయిన్ కూడా తక్కువ వస్తుంది. అలాగే తీసుకునే ఆహారం కూడా అంటే ఒబేసిటీ రాకుండా, బరువు పెరగకుండా, బీపీ షుగర్లు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే ఇలాంటి హీల్ స్పర్స్ కానీ హీల్ పెయిన్స్ రాకుండా మనం కాపాడచ్చు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.